डाकू डाकू महाराज डाकू डाकू महाराज डाकू डाकू महाराज. Hi everyone, welcome back to our channel GPK Shorts and Entertainment. అంటే ఇది నా ఛానల్, మీ ఛానల్, మనందరి ఛానల్. నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రమే కాదు భయ్య, పక్కనే గంట సింబల్ని సెలెక్ట్ చేసుకొని ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి భయ్య. అప్పుడు నేను పంపించే ఏ వీడియో అయినా సరే నోటిఫికేషన్ మీకు వెంటనే వచ్చేస్తుంది. చూడాలి కదా, మీరు చూస్తేనే నా ఛానల్ గ్రో అవుతుంది. కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే, ఈరోజు మన వీడియోకి వస్తే మెయిన్గా డాకూ డాకూ మహారాజ్. ఇదే నిన్న టీజర్ రిలీజ్ అయినప్పటి నుంచి నేనైతే ఈ డైలాగ్ ఒక 100 సార్లు అనుకుంటా. ఈ డైలాగ్ ఆన్ స్క్రీన్ మీద మన బాలయ్య బాబు 70mm స్క్రీన్ మీద చెప్తుంటే చూడాలి అని ఒక 100 సార్లు అనుకుంటా. జనవరి 12 ఎప్పుడు వస్తుంది, సంక్రాంతి ఎప్పుడు వస్తుంది? ఎనివే, సంక్రాంతికి మన బాలయ్య బాబు జీవించిన డాకూ మహారాజ్ మూవీ అయితే కన్ఫర్మ్ అయిపోయింది, జనవరి 12. సో ఇది అందరు తెలుగు ఆడియన్స్కి ఒక పెద్ద పండగలాగే. ఎందుకంటే నిజంగా బాలయ్య బాబు సినిమా సంక్రాంతికి వస్తుందంటేనే ఒక పెద్ద పండగ. థియేటర్లో సంక్రాంతికి బాలయ్య బాబు బొమ్మ పడితే ఆ కిక్కే వేరప్ప అది. సో ఈ టీజర్ 1.5 minute టీజర్లో మెయిన్గా ఏముంది అండ్ ప్లస్ పాయింట్స్ ఏమున్నాయి, మైనస్లు అయితే ఏం లేవు భయ్య, అన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. సో నాకు ఎలా ఇంట్రెస్ట్ గెయిన్ అయింది అనేది నేను చెప్తాను మళ్ళీ. బట్ బిఫోర్ దట్ ఒక్కసారి మనం బాలయ్య బాబు గురించే చెప్పుకోవాలి భయ్య. నిజంగా బాలయ్య బాబుకి అయితే ఒక సలాం కొట్టాలి, ఫిదా అయిపోయిన భయ్య, హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే ఈ ఏజ్లో ఎన్ని రెస్పాన్సిబుల్ భయ్య. ఒక పక్క మూవీస్ అండ్ మూవీ షూటింగ్స్ అండ్ అన్స్టాపబుల్ షో అండ్ క్యాన్సర్ హాస్పిటల్ ప్లస్ యాజ్ అన్ ఎమ్మెల్యే కొన్ని పొలిటికల్ డ్యూటీస్, ఇన్ని వర్క్ చేస్తూ అసలు ఖాళీ లేకుండా కంపల్సరీగా ఆన్ టైంలో మూవీస్ రిలీజ్ చేస్తున్నాం. కంపల్సరీ ఈ విషయానికైతే మనం బాలయ్య బాబుని ఖచ్చితంగా మెచ్చుకోవాలి. ఒక తరానికి నిజంగా బాలయ్య బాబు ఒక సింబల్ అనుకోవాలి భయ్య, ఒక తరానికి ఇన్స్పిరేషన్ భయ్య. సో ఇంత ఓపిక్గా బాలయ్య బాబు ఇంత ప్లాన్డ్గా మూవీస్ చేస్తుంది, నాకే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. ఇప్పుడు ఈ డాకు మహారాజ్ ఆల్మోస్ట్ అయిపోయిందా, కంప్లీట్ అయిపోయిందా, సంక్రాంతికి వస్తుందా? అఖండ 2 ఆల్రెడీ షూటింగ్ స్టార్ట్ అయిపోయింది. అంటే కొంచెం కూడా గ్యాప్ ఇట్లా అలా అయిపోవడానికి బాలయ్య బాబు ఒక పెద్ద కారణం. ఎందుకంటే బాలకృష్ణ, నందమూరి బాలకృష్ణ అంటే ఇప్పుడు కొంతమంది హీరో మాత్రమే కాదు భయ్య, ఆల్మోస్ట్ తెలుగు ఆడియన్స్ అందరి హీరో, ఈజ్ యూనివర్సల్ హీరో. అందరూ ఇప్పుడు బాలయ్య బాబుని ఇష్టపడుతున్నారు. దానికి రకరకాల కారణం ఉండొచ్చు. బట్ ఒకప్పుడు బాలయ్య బాబు ఫేమ్ వేరు, ఇప్పుడు బాలయ్య బాబు ఫేమ్ వేరు. అందరూ ఆల్మోస్ట్ ఇష్టపడుతున్నారు. బాలయ్య బాబు సినిమా అంటే మినిమం గ్యారంటీ థియేటర్కి వెళ్ళి చూడాలని ప్రతి ఒక్కళ్ళు అనుకుంటున్నారు. ఈవెన్ బాలకృష్ణతో తీసిన డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ కూడా బాలయ్య బాబుతో సినిమా చేస్తే మనకి మినిమం గ్యారంటీ, మనకి మినిమం సక్సెస్ వస్తుంది ఒక డైరెక్టర్ అనుకుంటున్నాడు. అండ్ మనకి మినిమం అమౌంట్ వస్తుంది, డబ్బు వస్తుందని ప్రొడ్యూసర్ కూడా అనుకుంటున్నారు. అండ్ క్యూలో నిలబడమని బాలయ్య బాబుతో మూవీస్ చేస్తున్నారు. సో దానివల్లే మన బాలకృష్ణ కూడా ఇంత బిజీగా ఉన్నాడు. వీటన్నిటికి కారణం బాలయ్య బాబుకి 3 డిగ్రీలు ఉన్నాయి: డెడికేషన్, డిసిప్లిన్ అండ్ డెసిషన్ మేకింగ్. ఇలా 3 డిగ్రీస్ ఉన్నాయి. ఈ డెడికేషన్, డిసిప్లిన్ అండ్ డెసిషన్ మేకింగ్లో బాలయ్య బాబుని ఎవరు కొట్టేవాళ్ళు లేరు. కంపల్సరిగా ఈ 3 డిగ్రీస్ వల్లే బాలయ్య బాబు ఇప్పుడు ఆ రేంజ్లో ఉన్నాడు, అందరి హీరో అయ్యాడు. సో మూవీ విషయానికి వస్తే, మూవీ వస్తుందంటే బాలయ్య బాబు వస్తుంది ఫస్ట్ మనకి ఇంట్రెస్ట్ కలిగి టైటిల్ మీద, ఏ టైటిల్ ఉండబోతుందని. సో ఆ టైటిల్ డిసైడ్ చేస్తారు, డాకూ మహారాజ్. ఇది వినడానికే ఒక వైబ్ ఉంది, డాకూ డాకూ మహారాజ్ అని వింటుంటే నాకు సింహాలో చూడు ఒకవైపే చూడు అనే వైబ్స్ వచ్చేసాయి. అంటే పాజిటివ్ వైబ్స్ వచ్చేసాయి. మినిమం హిట్, బ్లాక్ బస్టర్ అనైతే కన్ఫర్మ్ అయిపోయింది. ఎందుకంటే మన బాలయ్య బాబు ట్రాన్స్ఫర్మేషన్ కానీ అండ్ ఆ టీజర్లో చూపిన విజువల్స్ కానీ అండ్ గ్రాండియర్ లుక్ కానీ, మెయిన్గా ఎడార్లో గుర్రం మీద అసలు బాలయ్య బాబు చూస్తే మామూలు కాదు, గూస్ పీపుల్స్ వస్తున్నాయి. అండ్ ఆ షాట్ ఒకటి తీశారు,
ఇంట్రడక్షన్ షాట్. ఆ గుర్రంకు ఉండే 2 చెవుల మధ్యలోంచి కెమెరా ప్యాన్ చేసి బాలయ్య బాబు ఫేస్ చూపిస్తారు. అది చాలా బాగుంది భయ్యా ఆ షాట్ అయింది. ఎందుకంటే ఆ షాట్ అండ్ ఆ డైరెక్షన్ తీసింది మన సక్సెస్ఫుల్ డైరెక్టర్ బాబీ కొల్లి. సో బాబీ కొల్లియే ఫస్ట్ బాలకృష్ణ నాకు పెద్ద ఫ్యాన్. ఒక ఫ్యాన్ బాలకృష్ణ సినిమా చూస్తే ఎట్లుండదు భయ్యా. సో అందుకే నో డౌట్ అబౌట్ ఇట్, డాకు మహారాజ్ కంపల్సరీ హిట్. అసలు బాలయ్య బాబు అంటే మినిమం గ్యారంటీ ఇప్పుడుండే పరిస్థితుల్లో. సో బాబీ కొల్లి బాగానే తీసుంటాడు, బాగా కాదు చాలా అద్భుతంగా తీస్తాడు, నాకు గట్టి ఫీలింగ్. అండ్ దీంతో పాటు ఇంకా ఈ మూవీకి ప్లస్ పాయింట్స్ ఏంటి అంటే మెయిన్గా మన క్రేజీ ప్రొడ్యూసర్ నాగవంశి. నాగవంశి ఎంత క్రేజీగా ఉంటాడో, ఎంత క్రేజీగా ప్రమోట్ చేస్తాడో ఇది మనందరికీ తెలిసిందే. సో డాకు మహారాజ్ ప్రమోషన్స్ మామూలుగా ఉండవని నాకు అర్థమైపోతుంది. అండ్ మొన్న కూడా టీజర్ రిలీజ్ రోజు మాత్రం ఒక మాట చెప్పాడు, ఇంటర్వెల్ మాత్రం మామూలుగా ఉండదు, దుమ్ము లేపు వదిలి పెడతారు బాలయ్య అని చెప్పారు. నిజమే, వాళ్ళే ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఆ లెవెల్లో చెప్తుంటే మనం ఆడియన్స్ భయ మనం ఇంకే లెవెల్లో ఇచ్చుకుంటాం. ఇవన్నీ కూడా డాకు మహారాజ్ ప్లస్ పాయింట్. ఇవన్నీ చాలన్నట్టు తమన్, అసలు తమన్ బాలయ్య సినిమా అంటే పూనకాలు వచ్చేస్తాయి. పూనకాలు వచ్చేసి ఆ బాక్సులు, స్పీకర్ బాక్సులు దద్దరిల్లిపోతాయి. అది ఈ టీజర్లో మ్యూజిక్ చూసిన ఆర్ఆర్ చూసిన అదే అర్థమైంది. సూపర్ ఆర్ఆర్ భయ, మామూలు లేదు ఆర్ఆర్. బాలకృష్ణని మామూలుగా ఎలివేషన్ ఎక్కువ ఉంది, ఇంకా 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 ఎలివేట్ చేసిన బాలకృష్ణని. ఆ ఎలివేషన్ మామూలు లేదు. ఆర్ఆర్ వల్ల అయితే మామూలు ప్లస్ అయితే కాలేదు. అండ్ ట్రాన్స్ఫర్మేషన్, బాలయ్య బాబు ట్రాన్స్ఫర్మేషన్ కానీ గెటప్ కానీ సూపర్గా ఉంది. భగవంత్ కేసరి తర్వాత ఎటువంటి సినిమా చేస్తాడా, బాలయ్య బాబు గెటప్ ఎలా ఉంటుందని కంపల్సరిగా ఆ గెటప్ చూస్తే మాత్రం ఈవెన్ డాకు మహారాజ్ అంటే ఒక బందిపోటు దొంగ. ఈవెన్ నార్త్ సైడ్ మెయిన్గా నార్త్లోని మూవీ నడిచేటట్టుంది. అండ్ బందిపోటు దొంగ అంటే పెద్దోళ్ళని దోపిడీ చేసి పేదోళ్ళకి పంచే ఆ టైపు దొంగ అనుకోవచ్చు, బందిపోటు దొంగ. సో బందిపోటు గెటప్లో గుర్రం మీద బాలయ్య బాబు అయితే మామూలుగా లేడు, చూడడానికైతే కన్నుల విందుగా ఉంది. అండ్ ఇంకా ఈ బాలయ్య బాబు టేకింగ్ ఇవ్వడానికి, దట్ మీన్స్ ఇంట్రడక్షన్ ఇవ్వడానికి క్యారెక్టర్ డాక్యుమెంట్ ఇంట్రడక్షన్ కొన్ని డైలాగ్స్ యూజ్ చేశారు బై వాయిస్ ఓవర్. ఆ డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఈ కథ విలువలను పంచే దేవుళ్ళది కాదు, చీకటిని పెంచే రాక్షసులది కాదు, ఆ రాక్షసులు నడిపించే రావణాసుడిది కాదు, రాజ్యం లేకుండా యుద్ధం చేసిన ఒక రాజుది, గండ్రగొడ్డలి పట్టిన యమధర్మరాజుది, మరణాన్నే శాసించిన ఒక రాజుది. ఇలా మామూలు ఇవన్నీ అయిపోయింది ఒక వాయిస్. అప్పుడు మన బాలయ్య బాబు డాకు మహారాజ్ అంటే దట్స్ ఆల్. టీజర్ క్లోజ్. సో చాలా బాగుంది టీజర్. అండ్ ట్రైలర్ వస్తే ఇంకా పరిస్థితి ఏందో, ఫ్యాన్స్ పరిస్థితి ఏందో నాకైతే అర్థం కావట్లేదు. అసలు భూమి మీద నిలబడతా లేదా ఆ లెవెల్లో ట్రైలర్ వచ్చిన తర్వాత. ఈవెన్ January 12 వరకు అయితే వెయిట్ చేయాలి మనం కంపల్సరీగా. బాలయ్య బాబు థియేటర్ చూడడానికి అయితే January 12 వరకు వెయిట్ చేయాలి. ఈవెన్ సంక్రాంతికి మూవీ రావడం అయితే ఒక ప్లస్, చాలా ఆనందించాల్సిన విషయం సంక్రాంతి రోజు బాలయ్య బాబు సినిమా. ఎందుకంటే సంక్రాంతి బాలయ్య బాబు చాలా లక్. అండ్ ఆ లక్ని ఇదే విధంగా కంటిన్యూ చేస్తారని నాకు తెలుసు. ఎందుకంటే బేసిక్గా NBK కాబట్టి కంపల్సరీగా ఆ ట్రెండ్నే కంటిన్యూ చేస్తాడు బాలయ్య బాబు. ఈ టీజర్ నాకు నచ్చిన ఒకే ఒక మైనస్ ఏదండి భయ్య, మరీ టీజర్ 1.5 minute ఉంది, ఇంకొంచెం ఉండొచ్చు కదా అనిపించింది నాకు టీజర్ చూసిన తర్వాత. మరి ఫేక్ విజువల్స్ లేవు, ఫేక్ గ్రాఫిక్స్ లేవు, చాలా ఎగ్జాక్ట్గా. దీనితోడు బాబీ ఒక విషయం చెప్పాడు, బాలయ్య బాబు గుర్రం మీద స్టంట్స్ ఇవన్నీ నిజంగానే చేశాడు, డూప్ కాదు అని చాలా స్పష్టంగా చెప్పాడు. చేస్తాడు బాలయ్య బాబు కంపల్సరీగా అనుకుంటే ఆడియన్స్ కోసం, ప్రేక్షకుల కోసం ఎంత దూరమైనా వెళ్తాడు. అది మొండిగా, ఆ మొండితనమే బాలయ్య బాబు కొన్న పెద్ద హైలైట్. సో మొండిగా చేస్తాడు, నమ్మొచ్చు మనం. సో అవి రియల్ గా చేసినట్టే ఉన్నాయి, అంత ఫేక్ గా లేవు, గ్రాఫిక్స్ వాడినట్లేదు, చాలా రియలిస్టిక్ ఉంది. సో ఈ ట్రైలర్ చూసి, ఈ టీజర్ చూసి మనం మాక్సిమం హోప్ పెట్టేసుకోవచ్చు బాలయ్య బాబు మీద. ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ January 12th. ఈ మూవీ డాకు మహారాజ్ కంపల్సరిగా పెద్ద సక్సెస్ కావాలి ఈ సంక్రాంతికి అని కోరుకుంటూ మీ పవన్.